హలో వ్యూయర్స్, వచ్చేసిందండి లిల్లీ స్మార్ట్ వ్లాగ్స్. ఇది ఒక మంచి యూస్ఫుల్ కార్నర్. ఈరోజైతే మనం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రత కథ విందామా? రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కోసం పూలు, పండ్లు, ఆకులు, పోకలు, ఖర్జూర పండ్లు, పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం, ఇంకా బుక్క, గుల్లాలు, కొబ్బరికాయలు, అగరబత్తీలు, కర్పూరం, దీపాలు, నెయ్యి దీపాలు, కలశం, కొబ్బరికాయ, ఆకులు ఇవన్నీ తెచ్చుకోవాలి. అరిటాకులు ఇవన్నీ తెచ్చిపెట్టుకొని చూపించిన విధంగా సర్దుకోవాలన్నమాట. లోపల ముందుగా సెల్లా వేసి, సెల్లా అంటే కొత్తది ఏదైనా టవల్ కానీ చిన్న షెల్లాలు దొరుకుతాయి కదా మనకి, అది వేసి దానిపైన సేరుంబావు బియ్యం పోసి, ఆ తర్వాత 9 నవగ్రహాల కోసం 9 దిక్కులుగా పెట్టాలన్నమాట. 2 ఆకులు వేసి దానిపైన ఒత్తిపత్తి, జంజం, 2 పోకలు, 1 పైసా, 1 ఖర్జూర పండు వేసి పెట్టుకొని, ఆ తర్వాత ముందుగా కలశం అనమాట. కలశం ఇంట్లో వెండిది ఉన్నా సరే, రాగిది ఉన్నా సరే, స్టీల్ది ఉన్నా సరే, ఆఖరికి మట్టిది ఉన్నా సరే, ఏదైనా సరే అది మంచిగా కడిగి పసుపు పూజించి, పసుపు రాసేసి దానికి ఒక కంకణం కట్టి దానిపైన 5 ఆకులు పెట్టి 1 కొబ్బరికాయ పెట్టి, దాని తర్వాత ముందు బ్లౌజ్ పీసెస్ అనమాట, ఒక 2 బ్లౌజ్ పీసెస్ పెట్టాలి. దానిపైన ఒక కుడకలో పంతులు గారు గౌరమ్మ చేయించి పెడతారు. దానికోసం ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూపించిన విధంగా అన్నీ ముందుగానే సర్ది పెట్టుకోవాలి. ఇక్కడ మేము 4 జంటలం కూర్చుంటున్నాం కాబట్టి మీకు ఇన్ని సామాన్లు కనిపిస్తున్నాయి. కార్తీక మాసం కదా, పిండి జ్యోతులు చేసుకున్నాము, మంగళహారతి, నెయ్యి, దీపాలలో వేయడం కోసం నెయ్యి, ఉసిరికాయ జ్యోతులు ఇవన్నీ చేసి పెట్టుకున్నాం అనమాట. పంతులు గారికి ఇవ్వడం కోసం సాహిత్యం, ఉసిరికాయ దీపదానం చేస్తే చాలా మంచిది కదా కార్తీక మాసంలో, అందుకని దీపం చేసి పెట్టుకున్నాం అనమాట ముందుగానే. అలా సత్యనారాయణుడు వ్రతం కోసం బయలుదేరాడు. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. ఇప్పుడు దీపారాధన వెలిగించండి. జీవనం దిశో దశ దీపారాధన ముహూర్తస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు.
దేవస్యామో హతోజనః అపదాపహత్తారం దాత ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో జనః ప్రచోదయాత్ ఓం ఆపోద్యోతిర్హోమృతం బ్రహ్మ భోత్భవస్వరం అక్షతలు తీసుకోండి మగవాళ్ళు మమ అనుకోండి ఉపాత సంస్కృత దక్షిణ ద్వారా శ్రీ పరమేశ్వర ముక్తిత్యాగి పరమేశ్వర ప్రీత్యర్థం వాభ్యాం మహావిష్ణురాజ్ఞా ప్రవర్తమాన శ్రాద్ధ రావణాసురుడు తల్లి గర్భంలో ఉండగానే ఆదేశించాట ప్రతి గ్రహాన్ని నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండాలి, నువ్వు ఇక్కడ ఉండాలి. బ్రహ్మ తర్వాత బ్రహ్మ తర్వాత రావణాసురుడు అంటే సాక్షాత్ ఈశ్వరుడు ఏం చేశాడయ్యా అంటే ఇల్లు కట్టుకున్నాడు. ద్వితీయోధ్యాయ ప్రారంభ మొట్టమొదటి గదిలోనే సంస్కారంగా వ్రతాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చేసుకోవాలని చెప్పుకున్నాం. మరి రెండో కథ మూడో కథ గుర్తు చెప్పుకుంటూ వెళ్ళారండి. ఈ వ్రతాన్ని ఎవరైనా చేశారా, చేసిన వారు ఎలాంటి ఫలితాన్ని పొందారో చెప్పవలసిందయ్యా అన్నట్ట. పూర్వం కాశీపట్టణం నందు ఒక బ్రాహ్మడు ఉండేవాడు. ఆ బ్రాహ్మడు 4 వేదాలు చదువుకున్నాడు, శాస్త్రం చదువుకున్నాడు, గొప్ప పండితోత్తముడు. ఎంత పండితోత్తముడైనా భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగేంత వరకే. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల సరస్వతి కటాక్షం కలిగి బాగా చదువచ్చింది ఏమండి. కానీ లక్ష్మీ కటాక్షం ఏమైంది, సంపాదన లేక, తినడానికి తిండి లేక, కట్టుకొనడానికి బట్ట లేక, భార్య పిల్లలు కూడా చాలా కష్టపడుతూ తినడానికి తిండి లేక, కట్టుకోవడం బట్ట లేక ఎన్నో కష్టాలు, ఎన్నో దారిద్ర్యాలు అనుభవిస్తారు. ఇంత దారిద్ర్యంతో అనుభవిస్తూ అనుకుంటున్నా ఒకరోజు సరైన వస్త్రం కడితే రెండో రోజు సరైన వస్త్రం లేదు, ఒకరోజు కడుపు నిండా భోజనం చేస్తే రెండో రోజు భోజనం లేదు. ఉదయం మంచిగా భోజనం చేస్తే సాయంత్రం పస్తుండటం, సాయంత్రం పస్తుంటే ఉదయం భోజనం చేయడం. ఈ విధంగా జీవితం తను బాధపడుతూ పర్వాలేదు, చాలా కష్టపడుతున్నాననే ఆనందంతో ఉన్నాడు. కానీ తనతో పాటు తన పిల్లలు కూడా పోషించుకోలేని స్థితిలో బాధతో దుఃఖితంతో ఏడుస్తూ ఒకరోజు మరణించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ బాధతో మరణించడానికి ఎప్పుడైతే బావి దగ్గరికి వెళ్ళి మరణించాలని ప్రయత్నం చేస్తున్నాడో ఆ మరణించే సమయానికి అంత చదువుకున్న పండితుడు కాబట్టి భగవంతుడు ఏం చేశాడయ్యా, ఒక వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చాడు. వచ్చి అడుగుతున్నాడు, ఓ ఈ బ్రాహ్మణోత్తమా ఎందుకనయ్యా ఆత్మహత్య చేసుకుంటున్నావు, కారణం ఏమిటి నాయన అన్నట్ట. మరి భగవంతుడు కాదు, మనమైనా ఆపదైనా సంపదైనా భగవంతుడు చెప్పుకోవాలి. అమ్మైనా అడిగితే కానీ అన్నం పెట్టదట, అలాంటిది భగవంతుడు కదా. మరి అడగండి మనం చెప్పండి ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. అన్నీ చూస్తూ ఉన్నా వీడికి ఎప్పుడు ఏ వస్తువు కావాలని అడిగితే కానీ భగవంతుడు ఇవ్వడు. అందువల్ల ఏం చేశాడయ్యా, బ్రాహ్మణోత్తమని అడిగాడు. బ్రాహ్మణోత్తమని అడిగాట, ఏమిటి నాయన ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు, కారణం ఏమిటి నాయన ఉద్దేశంతో అడిగాట. నాయన నేను ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశాను, ఎన్నో పూజలు పునస్కారాలు ఎన్ని చేయాలో అన్ని చేశాను. కానీ ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నేను పొందలేకపోతున్నాను. బాధతో దుఃఖితంతో నా భార్య పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను, బాధతో మరణిస్తున్నానయ్యా అన్నట్ట. అంతేతో ఆయన ఎన్నో యజ్ఞయాగాది క్రతువులు చేశానన్నావు కదా, మరి ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా భగవంతుడు అనుగ్రహం పొందలేదంటున్నావు కదా. ఎప్పుడైనా రమాసైత సత్యనారాయణ వ్రతం చేశావా, వ్రతం చేసిన తర్వాత కూడా ఎలాంటి ఫలితాన్ని నువ్వు పొందలేదా అని ఉద్దేశంతో అడిగాట. అడగగానే నాయన ఎవరూ ఆ వ్రతాన్ని ఉపదేశించలేదు. ఏమండి వ్రతం చేస్తే ధనం కలుగుతుందంటే ఏంటయ్యా, వేరే ఆ వ్రతాన్ని ఆచరిస్తాను స్వామి అని నమస్కారం చేసుకున్నాను. అంతటితో అయిపోయింది. వ్రత వృత్తాంతం మొట్టమొదటి కథలో సవిస్తారంగా ఏమిటైతే చెప్పుకున్నామో అదంతా చెప్పాడు. అదంతా విన్నాడు, భక్తితో శ్రద్ధతో నమస్కారం చేసుకున్నాడు. నాయన ఈ వ్రతాన్ని ఆచరించాలి, ఎప్పుడు ఒక ఏకాదశి రోజు అని కూడా నమస్కారం చేసుకున్నాడు. కళ్ళు మూసి తెలియజేశానికి భగవంతుడు కదా మాయమని విడిపోయాడు. అప్పుడు అనుకున్నాడు భగవంతుడు దైవం మానుష రూపేణ. ఇవాళ మనం పూజ పునస్కారాలు ఏం చేస్తున్నా భగవంతుడే వచ్చి మన కష్టాలు తీర్చాడు. ఎలా తీరుస్తాడు, తీర్చక ఏం చేస్తాడు, మనుష్య రూపంలో వస్తాడు. ఏదో మనిషిని బుద్ధి పెడతాడు, ఏదో మనం ఆలోచనలో ఉంటాం, చెయ్యలేని స్థితిలో ఉంటాం, బాధగా ఉంటాం. మనకు తెలిసిన విషయమైనా పక్కవాడు చెప్తే కానీ మనం చూస్తాం. ఎందుకని ఆ సమయంలో మన మనస్సు ఏమంటే మందకత్వం పడుతుంది. ఆ మందకత్వంలో పట్టడానికి మనం ఆలోచించేటంగా మనం ఆలోచించలేము. అప్పుడు ఏంటయ్యా భగవంతుడు అనుకుంటాడు అంటే ఏంటి, మనం పూజ పునస్కారం ఇంట్లో దీపారాధన భగవంతుడు భక్తితో అనుకుంటాం కదా. ఆ భగవంతుడు ఊరుకోడు. మనం పిచ్చి పని చేద్దాం అనుకున్నా ఊరుకోడు. ఆయన మన చెయ్యనియడు. చేసేటప్పుడు మనసులో గుచ్చుతుంటాడు, అరే ఇది పాపకర్మ నువ్వు చేస్తున్నాను మన మనసు చెప్తూ ఉంటుంది. అప్పుడు మనం ఆ పాపకర్మ చెయ్యాలని బాధతో చెయ్యలేము. ఏమండి అది చేసినా మనకు లాభం వచ్చినా పోనీలే, భగవంతుడు మనకి ఎంతవరకు ఇంత ఇచ్చాడో అంతవరకే దక్కుతుంది, మిగతా దక్కదని ఆలోచిస్తాం. అంటే ఏంటి, మన మనస్సు చెప్తూ ఉంటుంది. అలానే ఒకవేళ మనస్సును కూడా దాటి ప్రయాణం చేయాలంటే భగవంతుడు చెయ్యలేడు. ఏం చేస్తాడు, ఆపుతాడు. మనమే ఉన్నామని ప్రయాణం చేస్తున్నాం, కారులో కుటుంబంతో బయలుదేరి ఎక్కడితో వెళ్తున్నాం, మధ్యలో ఆగిపోయింది బండి, మనకు రిపేర్ చేయలేదుగా, ఏదో తెలిస్తే చేయగలుగుతాం, కొంత చేయగలుగుతాం, మిగతా అయితే ఒకటి మీద ఆధారమైన. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఒక మనుష్యుడు రూపంలో అయ్యో వీళ్ళేదో కష్టపడుతున్నారో ఎవరికో బుద్ధి పుడుతుంది, వాడే ఉంటాడు అక్కడ బాగు చేస్తాడు, మనం ప్రయాణం చేసి వస్తాం. అంటే ఏంటి, భగవంతుడు అయిన వాడు మనుష్య రూపంలో వస్తాడు. అలానే బ్రాహ్మణోత్తముడు నీ యజ్ఞాగాది కర్తవ్యం చేసిన వాడు ఊరికే వదిలిపెడతాడా, వదిలిపెట్టాడు. కాబట్టి ఏం చేశాడయ్యా,
ఒక మనుష్యుడు కూడా పంపించాడు. మనుషుని పంపించిన ఆయన ఇది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఉపదేశించాడు కాబట్టి భగవంతుడే నాకు ఇచ్చే వ్రతాన్ని ఉపదేశించాడు. అందువల్ల ఈ వ్రతాన్ని నేను భక్తితో శ్రద్ధతో ఆచరించాలని ఇంటికి వెళ్ళాడు. తన భార్యతో చెప్పుకున్నాడు. ఒక ఏకాదశి రోజు పొద్దునట్టే లేచాడు, స్నానం చేశాడు, పూజా పునస్కారాలు ఏవైతే చేయాలో అవన్నీ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత దేవుడు దండం పెట్టుకున్నాడు. నాయన నీ సత్యనారాయణ సంవర్ధం చేసుకోవాలని మనసు మాత్రం చాలా ఉంది. ఏమండి మనసులో సత్యనారాయణ సంవర్ధం చేసుకోవాలని చాలా ధనం ఉంది, కానీ చేతిలో చెల్లి గబ్బ కూడా లేదయ్యా. భవతి భిక్షాందేవి అంటూ ఊరంతా గ్రామం అంతా తిరుగుతారు. ఎంత ద్రవ్యం వచ్చిందో అదంతా నీగిరిచే కేటాయిస్తాను స్వామి అని నమస్కారం చేసుకున్నాను. అంతటితో ఊరంతా తిరుగుతున్నాడు. తిరగ్గా 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 భవతి భిక్షాందేవి అంటూ ఊరంతా తిరిగాడు. మధ్యాహ్నం అంతా ఉపవాసం ఉన్నాడు. సాయంకాలం కాగానే ప్రదోషకాలం అవుతుంది కదా, ఆ సమయానికి ఆలోచించాడు, ఓ భగవంతుడు వ్రతం చేద్దామనుకున్నాను, నేను వాళ్ళు చూస్తే జోలి నిండా చాలా బరువులుగా ధనం కనబడుతుందని ఆలోచించిన వాడు ఏం చేశాడయ్యా, వెంటనే తీసి చూసుకున్నాడు. చాలా ధనం కనిపించింది. అంత ధనంతో చూసిన వాడు ఏం చేశాడు, ఇది రేపటి దాచిపెట్టుకోవాలని అనుకోలేదు. ఎంత ద్రవ్యం వచ్చిందో అంత సామాన్లు తెచ్చుకున్నాడు. ఎంత ద్రవ్యం వచ్చిందో అంతమంది బంధువులను కూడా పెంచుకున్నాడు. భక్తితో శ్రద్ధతో ఏకాదశి రోజు పౌర్ణమి రోజు ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరించాడు. వ్రతం అయిపోయింది. వ్రతం అయిన తర్వాత కొంతకాలం 15 రోజులు గడిచింది. ఎప్పుడైతే 15 రోజులు గడిచిందో వెంటనే ఏంటయ్యా, కడుపు తినడానికి కడుపు నిండా భోజనం లభించింది. ఏమండి భోజనం లభించింది కదా, ఇందుకే ఆపాలిగా నేను ఆపాల్సిన అవసరం లేదు. ఏకాదశి పౌర్ణమయం చెప్పారు కదా, మరి ప్రతి ఏకాదశి ప్రతి పౌర్ణాన్ని చూసుకుంటాను మొదలు పెట్టారు. అలా ఏకాదశి ప్రతి పౌర్ణాన్ని కూడా ఆయన వ్రతాన్ని కూడా ఆచరిస్తూ వెళ్ళిపోయాడు. అలా చెయ్యగా చెయ్యగా కొంతకాలానికి ఉన్నత స్థితిని కూడా సంపాదించుకున్నాడు. బాగా ద్రవ్యాన్ని సంపాదించాడు. ఎంత ద్రవ్యం సంపాదించాడో అంత భక్తి పెంచుకున్నాడు. ఎంత ద్రవ్యం సంపాదించాడో అంత ధనాన్ని కూడా సంపాదించాడు. ఆ విధంగానే ఏకాదశి రోజు ప్రతి పౌర్ణాన్ని కూడా వ్రతాన్ని ఆచరిస్తూ వెళ్ళిపోయాడు. చెయ్యగా ఒకసారి ఈ విధంగానే ఒక రోజు వ్రతం చేస్తున్న సమయంలో బంధువులంతా చాలా మంది వచ్చారు. కోలాహలంగా నిండి ఉంది. ఏమంటే ఇల్లంతా కోలాహలంగా ఉన్నారు. బంధువులు వస్తున్నారు, లోపలికి వెళుతున్నారు. బయట హడావిడిగా కనపడుతుంది. భారవాహుడు అనే కాస్ట్రక్టర్ అయితే కట్టెల మీద వ్యాపారస్తుడు చూశాడు. ఇప్పుడు మనం పూలు వచ్చాయనుకో ఏం చేస్తాం, పరిగెత్తుకుంటే మనం కొనుక్కుంటాం. పూర్వం కట్టెలు ఇంట్లో గ్యాస్ లేవుగా, అన్ని కట్టెలతో కొనుక్కునేవారు. అడిగి వెళ్ళి కొనుక్కునే వాళ్ళు ఎవరు కాబట్టి డబ్బు ఇప్పుడు ఉండేది కాదు. మన ఇంట్లో ఉన్న ద్రవ్యం ఏదో ఇచ్చేవాడు, కట్టెలు తెచ్చుకునేవాడు. ఆ విధంగానే ఏం చేశాడు, కట్టెల మోబైల్ ఇంటి ముందర పడవేశాడు. లోనికి వెళ్ళాడు, అక్కడ కూర్చుండిపోయాడు. కాసేపు వాడు కూర్చొని బ్రాహ్మణోత్తముడు వ్రతం అయ్యేంత వరకు కూడా కూర్చున్నాడు. వ్రతం పూర్తయిపోయింది. పూర్తయిన తదనంతరం భారవాహనుడు వెళ్ళి ఏం చేస్తున్నాడు, ఆ బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళాడు. పోయి బ్రాహ్మణోత్తమ, నీవు నాకంటే కడు బీదవాడివి, నువ్వేమో భవతి భిక్షాందేహి అంటూ తిరిగేవాడి నీవు. నేనా అడవికి వెళ్తున్నాను, కట్టెలు కొడుతున్నాను, వ్యాపారం చేస్తున్నాను, కానీ ఇంత స్థితిని బాగా సంపాదించుకున్నావయ్యా. నేను బాగా ధనాన్ని సంపాదించాలని కోరికతో అడగట్లేదు. ఏమిటయ్యా నా మనసులో ఉన్న కోరిక ఏమిటి, బాగా నా భార్య పిల్లలు సుఖంగా ఉంటే చేస్తాను, అంతకంటే నాకే వేరే కోరికలు లేవయ్యా అన్నట్ట. అందరితో ఏం చేశాడయ్యా, ఇది సత్యనారాయణ వ్రత వ్రతాన్ని సంవత్సరం చెప్పాడు. నేను కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా, నేను వ్రతం చేసుకుంటే ధనం సంపాదించవచ్చా అన్నాడు. భక్తితో శ్రద్ధతో ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చయ్యా అని చెప్పేసరికి చాలా సంతోషించాడు. అంతటి సంతోషంతో బయలుదేరిన వాడు ఏం చేశాడు, ఇంటికి వెళ్ళాడు. తన భార్యతో చెప్తున్నాడు. ఒక రోజు పౌర్ణమి రోజు పొద్దునంటే లేచాడు, స్నానం చేశాడు, భగవంతుడు నమస్కారం చేసుకుని, స్వామి ఇవాళ అడవికి వెళ్తున్నాను, కట్టెలు కొడతాను, వచ్చిన వర్తకంలో ధనం ఎంతైతే వస్తుందో అదంతా నీకు తెచ్చిస్తాను స్వామి అని నమస్కారం చేసుకున్నాడు. అడవికి వెళ్ళాడు, కట్టెలు కొట్టాడు. మిట్ట మధ్యాహ్నం పెట్ట కట్టెలను కూడా నడినెత్తిన పెట్టుకొని కట్టెల మూయలు కేకేసుకుంటూ ఊరంతా గ్రామం అంతా తిరిగాడు. అలా ఊరంతా గ్రామం అంతా తిరగా కట్టెల వర్తకంలో భగవంతుడి అనుగ్రహం అయితే తెలియదు, అతని భాగ్యోదయం అయితే తెలియదు. భగవంతుడి అనుగ్రహం వల్ల బాగా ధనాన్ని సంపాదించాడు. అంతటి ధనాన్ని చూసుకున్నాడు, సంతోషించాడు. భగవంతుడా నన్ను క్షమించవలసిందయ్యా, భక్తితో శ్రద్ధతో నేను ఆచరిస్తాను స్వామి అని నమస్కారం చేసుకున్నాడు. ఆ విధంగానే ఏ బ్రాహ్మణ అయితే ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా వ్రతాన్ని కూడా చదివి పూర్తి చేసుకున్నాడు. వ్రతం అయిపోయింది. వ్రతమైన తదనంతరం భగవంతుడు నమస్కారం చేసుకోవాలి. అలానే ఉన్నత స్థితిని పొందాడు. ఉన్నత స్థితి కాదు అంటే డబ్బు ఒకటే కాదు, ఇక్కడ డబ్బు ఒకటే ఉంటే సుఖం కాదు, డబ్బుతో పాటు ఆ చంద్రాకం సూర్య చంద్రాకం అంత వరకు అంశాన్ని వృద్ధి చెందుకుంటూ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొంది ధన ఐశ్వర్యంతో కాదు సుఖ భోగ భాగ్యాలను కూడా పొందాక సత్యనారాయణ స్వామి చేతాయ నమో నమః. మధుర ఫలాన్ని నివేదయామి. ఐసా చూపించండి. ఓం ప్రణాయ స్వాహ. ఓకే బలై సహ కర్పూరై నాగబల్లేదై నమః. ఉత్తాదుణదమాగతం తాంబూలం అతిపలో కాపజండి. తాంబూలం ప్రతిగ్రహితాం ప్రమాదైత సత్యనారాయణ స్వామి బ్రహ్మ తాంబూలం సత్యాం తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆదమనీయం సమర్పయామి. సమస్తపరాధక్షమార్థం సర్వమంగళ ప్రాప్త్యర్థం ఆనంద కర్పూరమంగళ తైలో నీరాజన దీపం సంభ్రాజంచ విరాజంచ శ్రీ యాతనా గృహే లక్ష్మీ రాష్ట్రస్తజ ముఖే తజా మాతకం సృజావతి. ఆనంద కర్పూరమంగళ తైలో నీరాజనంతరం విజయామి. నీరాజనానంతరం చుక్క నీళ్ళు పెట్టండి. శుద్ధ ఆదమనీయం సర్పయం పైకలాతి చూపించండి. రక్షాంధారయం దేవుడు కద్దండి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ హర రమారమణ గోవిందో
సహిత సత్యనారాయణ స్వామికి మళ్ళా అక్షతలు తీసుకోండి. వేదోక్త దివ్య మంత్ర పుష్పాంజలి ఆత్మ ప్రదర్శనం కారాన్ సమర్పయామి. ద్వితీయోధ్యాయ ప్రారంభః. మళ్ళా అక్షతలు తీసుకున్నారా? ప్రయాసలు పడ్డాను, ఎంతో ధనాన్ని సంపాదించాను, ఎంతో గొప్పగా బతుకుతున్నాను, కానీ సంతానం లేదని బాధ మాత్రం ఎక్కడ పోలేదయ్యా. ఆ సంతానం కలిగేటటువంటి స్వామి నేను కూడా వ్రతాన్ని ఆచరిస్తానన్నాడు. ఇంటికి వెళ్ళాడు. తన భార్య అయిన లీలావతితో చెప్పుకున్నట. భక్తితో శ్రద్ధతో మహారాజు గారు సత్యనారాయణ సమర్థం చేయడం వల్ల వారి సంతతి కూడా కలిగింది. ఆ సంతతి కూడా జరిగింది కాబట్టి మనం కూడా ఆచరిద్దామని గుర్తు చేశాడు. కొంతసేపు ఆలోచించాడు. మహారాజు గారు అంతటి వాడు వ్రతం చేశాడంటే గొల్లలంతా పాలు తీసుకొచ్చారు, ఏమంటే రైతులంతా కూరగాయలు తీసుకొచ్చారు. కేవలం బ్రాహ్మణుడు రావడం, సత్యనారాయణ వ్రతం చేయించడం, వెళ్ళిపోవడం. కానీ నేను వ్రతం చేయాలంటే ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టాలి. అంత ధనం ఖర్చు పెట్టిన తర్వాత నా సంతతి కలగచ్చు, కలగచ్చు. భగవంతుడా ఎప్పుడైతే నాకు సంతానం కలుగుతుందో వెంటనే నీ యొక్క వ్రతాన్ని కూడా ఆచరిస్తాను స్వామి అని నమస్కారం చేసుకున్నాను. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మంచి సంతతి కూడా కలిగింది. ఎలా ఉందా ఆ అమ్మాయి? శుక్లపక్షం నుంచి పౌర్ణమి వరకు చంద్రుడు ఎంతటి కళలతో నిండి ఉంటాడో అంతటి కళలతో నిండి ఉండట. వేద పండితులు శాస్త్రం చదువుకున్న వారు అందరూ చెప్పారు, నాయన అమ్మాయి మంచి కళలతో ఉన్నది, అందులో నీకు భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కలిగింది కాబట్టి కళావతి అని నామకరణం చేయండి అన్నమాట. ఆ విధంగానే కళావతి అని నామకరణం చేశారు. నామకరణ మహోత్సవం అయిన తర్వాత భార్య భర్త దగ్గరికి వెళ్ళింది. మరి ఈ విధంగా వ్రతం ఆచరిద్దాం అనుకున్నాము, వ్రతం చేసుకుందాం అనుకున్నాము, భగవంతుడి అనుగ్రహం వల్ల సంతానం కలిగింది కాబట్టి మనం వ్రతాన్ని ఆచరిద్దామని గుర్తు చేశాడు. ఇప్పుడు వ్రతం చేసుకుంటే మన కుటుంబ సభ్యులు మనం మాత్రమే ఉన్నాము. అమ్మాయి వివాహం నాడు చేసుకుంటే బాగా గొప్పగా ఉంటుంది. వారి వివాహంలో సత్యనారాయణ వ్రతం కూడా ఆచరించారని గొప్పగా చెప్పుకుంటారు. అప్పుడు వ్రతం చేద్దామని కూడా ముహుర్ముహో ఎన్నిసార్లు మాట చెప్పినా దాటి వేశాడు. కొంతకాలం గడిచింది. పూర్వం 8 సంవత్సరాలు వచ్చేసరికి అమ్మాయికి వివాహం చేసేవాడు, అబ్బాయికి 12 సంవత్సరాలు వచ్చేసరికి వివాహం చేసేవాడు. ఇప్పుడు మా మంత్రాలు మారలే. ఇప్పటికీ కన్యాదానంలో అష్టవర్షాధరే కన్యా పుత్రవత్ కాళికామయ 8 సంవత్సరాల వరకు పోషించాను ఆయన అల్లుడు గారు నీ చేతిలో పెడుతున్నాను అంటే ఏంటి? పూర్వం 12 సంవత్సరాలు వచ్చేసరికి తన భార్య పోషించుకునే శక్తి సామర్థ్యం. ఇప్పుడు 30-40 వచ్చినా స్త్రీలు వరాకులు వ్యవస్థలు ఎన్ని నేర్పించుకుంటున్నా వేలాం బిడ్డలు పోషించాలంటే శక్తి అంటే ఏమిటి? పూర్వం 12 సంవత్సరాలు వచ్చేసరికి అంత 12 ఇప్పుడు 30 సమానమైపోయాయి. మంత్రాలు మారలేదు కానీ ప్రక్రియ అదేగా. అందువల్ల ఏం చేశాడయ్యా? వివాహం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఏదో ఇప్పుడు మనం కాశీ యాత్ర చేసేది పెళ్లిలో ఏం చేస్తున్నాం, ఏదో గొడుగు పట్టుకోవడం పట్టుకోవడం కాశీ యాత్ర చేసాం. అందరూ పెట్టారయ్యా అంటే ఏదో మనం ఎంతో సంతోషంగా నవ్వుకుంటూ కాశీ యాత్ర చేస్తాం. పూర్వం ఏమిటి? 7 సంవత్సరాలు కాగానే ఉపనయన బ్రాహ్మణుడికి కానీ వేషులకు కానీ రాజులకు కానీ ఉపనయన సంస్కారం చేసి గురువు గారి దగ్గర పంపించేవాడు. ఏ విద్య నేర్చుకోవాలో ఆ విద్యకు పంపించేవాడు. వాళ్ళు ఎక్కడ ఉండేవాడు? బాగా చదువుకున్నవాడు. కొన్ని సంవత్సరాలు ఇక్కడ సంసార బాధ్యతలన్నీ తీర్చుకొని వెళ్ళి కాశీలో నివసించేవాడు. కాశీలో ఎందుకని? కాశీలో మరణిస్తే వచ్చే జన్మంటూ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడే కూర్చునేవాళ్ళు. వాళ్ళు అక్కడే ఒక పాఠశాలను ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అలానే కూర్చుండి భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ పిల్లలకు చదువు చెప్పుకుంటూ కాలాన్ని గడిపేవాళ్ళు, ఎలాంటి ఇబ్బంది లేకుండా. అందువల్ల కాశీలో వెళ్ళి వెతుక్కునేవాళ్ళు అల్లుడు గురించి. ఏమంటే ఇప్పుడేమో మనకు ఎన్నో వెబ్సైట్లు అవన్నీ ఇవన్నీ ఎన్నో వచ్చాయి. కానీ పూర్వం అలా ఉండేది కాదు. కాశీ అంతా వెతికేవాడు. ఎందుకని? నా కొడుకే ఉన్నాడు, నా కొడుకు నేనేమంటా వాడేంటండి బంగారం అంటే. ఏమంటే ఏ కొడుకైనా తండ్రి అలానే చెప్పుకుంటాడు, తప్పు లేదు చెప్పుకోవడం వల్ల. వీడి విషయం అంతా తెలియాలంటే వాడు ఎందుకని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాలేజీ పూర్తి కాకముందేనే 4th year లోనే వెళ్ళి కంపెనీ వాళ్ళు వెళ్ళి అక్కడ వెతుకొని తెచ్చుకుంటున్నారు. ఎందుకని? వీడి విద్య ఏంటి, వీడి భవిష్యత్తు ఏంటి, వీడి ప్రక్రియ ఏంటి, వీడి మంచితనం ఏంటి, వీడి చెడ్డతనం ఏమిటి, వీడి పరిస్థితి ఏమిటి అనేది గురువు గారు చెప్తారు. అంటే నీ దగ్గర ఏదైనా ఇప్పుడు మనమే ఉన్నాం, పిల్లల్ని పోషిస్తున్నాం. ఏదో కరోనా వచ్చింది కాబట్టి ఇంట్లో ల్యాప్టాప్ పెట్టి పిల్లల్ని చదివిస్తున్నాం కానీ లేకపోతే క్లాస్ రూమ్లోకి వెళ్ళాలి. క్లాస్లో చదువుకునేటప్పుడు వీడు అల్లరివాడా, వీడు మంచివాడా మనకంటే గురువులో బాగా చేస్తుంది. అందువల్ల కాశీ అంతా వెతకండి అయ్యా. ఏ విధంగా ఉండాలి అల్లుడు? ఏదో అల్లుడు తీసుకొచ్చాం వివాహం చేశాం కాదంట. అర్థకరించ విద్య. అర్థం అంటే ధనం సంపాదించగలిగిన విద్య ఉండాలి. ధనం అంటే ఎట్లా?
ఈ నెల 30,000 వచ్చింది అనుకోండి ఈ రోజులలో 30,000 నగదు చేసారు ఖర్చు అయిపోతే అలా కాకుండా బాగా ఆస్తిపాస్తులు బాగా ఉండాలంట. ఆస్తిపాస్తులు అంటే ఇప్పుడంటే మనం ఒకరు లేక ఇద్దరు అయ్యాం. ఏమంటే పూర్వం 10-12 మంది సంతానం ఉండేవాడు. ఏమంటే 10-12 సంతానంలో పెద్ద కొడలుగా వెళ్తే జీవితాంతం మరుదులకు సేవ చేయ, అత్తమామ సేవ చేయ, ఇవే ఉంటాయి మనం. అలా కాకుండా ఒకరు లేక ఇద్దరు ఉన్న వాళ్ళని తీసుకురండి అయ్యా అన్నట్టు అలా తీసుకొచ్చారు. బాగా ధనవంతుడు, బాగా ఐశ్వర్యవంతుడు, బాగా ధనాన్ని సంపాదించారు, తెలివి కలవాడు. ధనం ఒకటే ఉంటే సరిపోతుందా? ఈ రోజుల్లో అసలు సరిపోతున్నాయి. ధనం ఒకటే కాదు, ధనంతో పాటు తెలివితేటంతో సంపాదించుకుని తన భార్య పిల్లలు సక్రమంగా పోషించేవాడు కూడా కావాలి. అంటే ఎలా తెలిసేది? మీ రామలో వెతుకుతారే, ఇటు 7 తరాలు అటు 7 తరాలు అన్నట్టు అట్లా 7 తరాలు కూడా వెతుక్కుంటూ. ఎందుకంటే ఒక వివాహాన్ని మనం చేస్తున్నామంటే, ఒక పిల్లలు మన ఇంటికి పంపిస్తున్నామంటే మనం అనుకుంటాం మగ పిల్లవాడు ఉండేసరికి మనం అనుకుంటాం కన్యాదానం చేసిన ఫలితం వల్ల 7 తరాలు ముక్తి చెందుతాయి. ఆచంద్ర అంటే ఏంటి? ఒక కన్యాదానం చేస్తే రాబోయే భవిష్యత్తు 7 తరాలు, జరిగిన 7 తరాలు ముక్తి చెందాలంటే కన్యాదానం ఒకటే ఉంటుంది. పిల్లవాడు ఉండటం వల్ల ఏదో పేరు పెరగటం, గోత్రం పెరగడమే తప్ప ఒక కన్యాదానం చేయడం వల్ల వంశ వృద్ధి అనుకుంటారు ఇక్కడ. కానీ తరతరాలు వృద్ధి చెందుతుంది ఒక కన్యాదానం వల్ల. అందువల్ల ఏం చేశాడయ్యా? మంచిగా కావలసిన వాడిని, అర్థకరించ విద్య ఉన్నవాడిని, బాగా ఉన్నవాడిని, ఐశ్వర్యవంతుని, కోటీశ్వరుని కూడా తీసుకొచ్చాడు. లేక కలిగిన పిల్ల. ఈ అమ్మాయి సంతానం లేక కలిగిందిగా. మరి ఈ అమ్మాయి వివాహం చేయాలంటే ఊరంతా చెప్పుకోవాలి, గొప్పగా ఉండాలి. బాగా చేశాడు వివాహం. వివాహమైన తదనంతరం పాపం సత్యనారాయణ స్వామి చేస్తాన మాట కాస్త కొంతకాలం గడిచింది. భగవంతుడు అనుకున్నట్టు ఇదేమిట్రా మనమే ఉన్నాం, ఆపద రావడంతోనే భగవంతుడా నీవే చూస్తామే అని దండం పెడతాం. అంటే దండం పెట్టిన తర్వాత ఆపద తీరింది అనుకో, నేను కష్టపడ్డ వల్ల కదా ఈ ఆపద తీరిందంట. అంటే ఏంటి? సంకల్ప మాత్రమే సంతుష్ట భవంతు. భగవంతుడు ఎప్పుడు కూడా ఇక్కడే కాదు మనం ఉన్నాం, వాళ్ళు మనకు ఆపదో సొంపదో సరే ఏదో ఇల్లు లేకపోతే ఏదో జరుగుతుంది అంటే దండం పెట్టుకుంటాం. స్వామి నాకు ఏ కష్టం జరగకుండా ఈ ప్రక్రియ అంటే ఇల్లు అనుకోండి, ఏదైతే అనుకుంటామో ఇది తీరితే నీ దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటాను స్వామి. అంటే ఏంటి? ఎప్పుడు సంకల్పం చేశాం? ఆయన దగ్గర పోలే, ముందే సంకల్పం చేశాం. భగవంతుడా నేను ఈ వ్రతాన్ని చేస్తానయ్యా, నాకు ఈ కష్టం తీరేటట్టు చూడు స్వామి అని. సంకల్ప మాత్రమే సంతుష్ట భవంతు. సంకల్పం ఎప్పుడైతే చేశాడో ఆ భగవంతుడు సంతుష్టుడయ్యే మనకి ఇచ్చేస్తాడు. కానీ మనం చేయాల్సిన పని అంటే కర్తవ్యం మారకుండా భక్తితో శ్రద్ధతో అక్కడికి వెళ్ళి మనం చేసుకోవడమే ప్రధాన లక్ష్యం. కానీ షావుకారు ఏం చేశాడయ్యా? మర్చిపోయాడు. కొంతకాలం గడిచింది, 16 రోజులు పండుగ గడిచిపోయింది. చాలా కోలాహలంగా ఇల్లంతా కోలాహలంగా జరిగిపోయింది. అయిన తర్వాత భగవంతుడు అనుకున్నట్ట వీళ్ళని ఎట్లయినా కఠినంగా శిక్షించాలి అనే ఉద్దేశంతో ఈ షావుకారు కూడా ఎక్కడ ఏ వ్యాపారం చేస్తే లాభసాటిగా నడుస్తుంది మామగారము ఆలోచించారట. భద్రశీల నది ఒడ్డున మరగద గోమేటిక వచ్చిన వైఢూర్యాల వ్యాపారం చాలా లాభసాటిగా నడుస్తుంది మామగారు, అక్కడికి వెళ్ళి మనం వ్యాపారం చేసుకున్నాం ఉద్దేశంతో గుర్తు చేసుకున్నారు. ఎప్పుడైతే తిరిగి వద్దామనుకున్నారో అంత ధనాన్ని ఇంట్లో ఇచ్చారు, అక్కడికి వెళ్ళిపోయారు, వ్యాపారాన్ని ప్రారంభం చేశారు, బాగా ధనాన్ని సంపాదించుకుంటారు. భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల కొంతకాలం గడిచింది. ఏమంటే 100 రోజులు అయిపోయాయి. అయిపోయిన తర్వాత రాత్రి పూట నిద్రపోతున్న సమయంలో 2 మాయాదూతలు కాస్త మహారాజు గారి యొక్క ధనాగారంలో దూరారు. దూరిన వాళ్ళు ఊరికే ఉంటారా? ధనానంతరం దొంగలు చేసుకున్నారు. మాయాదూతలు కదా, ఏ భటుడికి దొరకలేదు, ఎవరికి దొరకకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీళ్ళిద్దరిని వెంబడిస్తున్నారు సైన్యాలు. ఆ సైన్యాలందరూ కూడా వెతక్క కొంత దూరం ప్రయాణం చేసేసరికి ఈ షావుకారు ఎక్కడైతే నిద్రపోతున్నారు ఆ పరిసర ప్రాంతంలో ధనాన్ని అంతా అక్కడ పడవేశారు. వాళ్ళని వెళ్ళిపోయారు. వీళ్ళు ఏం చేశారయ్యా? వెంబడిస్తున్నారు. కొంత దూరం ప్రయాణం చేయగా ఎక్కడైతే ధనం కనిపించిందో, ఎక్కడైతే డబ్బు కనిపించింది ఆ డబ్బు మనదే, అది వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ డబ్బంతా తీసుకున్నారు. పక్కనే నిద్రపోతున్న షావుకారు చూశారు. అంటే వీళ్ళు ఏం చేశారయ్యా? ధనాన్ని అక్కడ పడవేసి వీళ్ళిద్దరు నిద్రపోతూ నటిస్తున్నారు అనే ఉద్దేశంతో ఏం చేశారు? ఆ ఇద్దరు షావుకారు కూడా నిద్రలేపారు. ఆయన ఈ ధనం ఏమిటి, ఎందుకు దొంగతనం చేసి దాచుకున్నారయ్యా అన్నట్టు. మేము దొంగలం కాదయ్యా, మేము వ్యాపార నిమిత్తమై ఇక్కడికి వచ్చామయ్యా. ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళు వినలేదు. ద్రవ్యాన్ని తీసుకున్నారు. ఆ షావుకారులు ఇద్దరు కూడా తీసుకుని వెళ్ళారు. మహారాజా తీసుకెళ్ళి, మహారాజా ఇంతవరకు మన ధనాగారంలో ఎప్పుడూ దొంగతనం అంటూ జరగలేదు, ఎప్పుడూ దొంగతనం అంటూ జరగలేదు, కానీ ఇవాళ జరిగింది. ఇలా ఉపేక్షించుంటే ఏమైపోతుంది? ప్రతివాడు దొంగతనం చేసుకుంటూ వాడికి ఏది కావాలంటే అది దొంగతనం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అందువల్ల మనం చేయాల్సింది ఏమిటయ్యా? వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షిస్తే ఇంకా ఎవడూ దొంగతనం చెయ్యడయ్యా అన్నట. అంతటితో ఏం చేశాడు? వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించండి అయ్యా అన్నట. అలా కఠినంగా శిక్షించేసరికి ఉన్న ద్రవ్యం అంతా తీసుకుని వెళ్ళారా. ఆ ద్రవ్యం అంతా మహారాజా మేము దొంగలం కాదయ్యా, మా దగ్గర కూడా బాగా ధనం ఉందయ్యా అని చూపించారట. మహారాజు గారు ఏమనుకుంటున్నారు? ఇక్కడే కాదు నాయన, వీళ్ళు ఇతర రాజ్యాల నుంచి వచ్చి దొంగతనం చేసుకుంటూ వచ్చి మన రాజ్యంలో పట్టుబడ్డారు. అందువల్ల వారి ధనం మన ధనం అంతా ధనాగారంలో వేయండి, వీళ్ళు దాన్ని కఠినంగా శిక్షించారు. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉందనుకోండి,
దొంగ కూడా దొరగానే తిరుగుతాడు. వాడు షూటు బూటు వాడు వేస్తాడు. వాడు దొంగ అని తెలిసేంత వరకు ఎవరికి తెలియదు. వాడికి భగవంతుడి యొక్క అనుగ్రహం ఉన్నంత కాలం వాడి పరిస్థితి అట్లే ఉంటుంది. మనం 360 రోజులు సంవత్సరం పాటు నెల రోజులు కష్టపడ్డదంతా ద్రవ్యం అంతా మన భగవంతుడి యొక్క యోగ్యం ఉందనుకోండి, మన డబ్బు ఎక్కడికి పోదు, ఎక్కడికి పోయినా మళ్ళీ తిరిగి వస్తుంది. అలాంటి వీడు ఏం చేశాడయ్యా, ధనాన్నంతా దరసాల పడవేశారు. వీళ్ళు జర కఠినంగా ఇవాళ కాకపోతే రేపైనా నా భర్తలు వస్తారు. ఏమంటే ఇవాళ కొరది కాదుగా, రేపు సంపాదించుకొని వస్తారు. ఆచరితస్య స్వరూప ఆమలక దీపదానం అహం కరిష్యే. దేవసత్వాదేవత ప్రథమాశ్వినో బాహుభ్యాం కార్తీక దామోదర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మహావిష్ణో పరమేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆమలక దీపదానం కరిష్యే. తుభ్యమహం సంప్రదతే నమమా భూష్ణహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. బ్రాహ్మణ భోజన ప్రతినిధి తండుల దానం తీసుకోండి. తుభ్యమహం సంప్రదతే నమమా నారికేణ సమద్ధోత త్రినేత్ర హరసంవిదా సుఖయాదరితం సర్వం పాపం పీడాంతమేనుదా. మయి మహా మయి యశ మయి ఇంద్రియం మాజుషేవేంద్రియం ప్రతిష్టతి. ఆదిక వివాడే కదా పట్టుకోరా. కార్తీక దామోదర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆమలక దీపదానం కరిష్యే. అది తీసుకోండి. పట్టుకోమ్మా, అది పట్టుకో, ఇది పట్టుకో. బ్రాహ్మణ భోజన ప్రత్యామ్నాయం తండుల దానం ఇచ్చేసాడు. తుభ్యమహం సంప్రదతే నమమ. ఆ రెండు కలిపి పట్టుకో. ఫలం ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం ప్రదక్షిణా తాంబూలం. తుభ్యమహం సంప్రదతే నమమ పూష్ణహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి మయి మహా మయి యశః అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆమలక దీపదానం. తుభ్యమహం సంప్రదతే నమమ పూష్ణహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి మయి మహా మయి యశః మయేంద్రియం వీర్యమాజుషేవేంద్రియే ప్రతిష్టతి దీర్ఘాయుష్యమస్తు. దామోదర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆమలక దీపదానం. తుభ్యమహం సంప్రదతే నమమా పూష్ణహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి మయి మహా మయి యశః మయి ఇంద్రియం దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆమలక దీపదానం. తుభ్యమహం సంప్రదతే నమమా గోత్రంతో సంబంధం ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి. కార్తీక స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఆమలక దీపదానం. తుభ్యమహం సంప్రదతే నమమా పూష్ణహస్తాభ్యాం మయి మహా మయి. శ్రీ సత్యనారాయణుని సేవకుడారమ్మా, మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా. శ్రీ సత్యనారాయణుని సేవకుడారమ్మా. శ్రీ సత్యనారాయణ స్వామి ప్రసాదం, దీని మహిమ ఏంటో తెలుసా? మనం వ్రతం చేసుకోకుండా వ్రతం విన్న తర్వాత ప్రసాదం స్వీకరించినా మనం వ్రతం చేసినంత ఫలితం దక్కుతుందంట. ఇప్పుడైతే మేము వ్రతం అయిపోయింది, ప్రసాదం స్వీకరిస్తున్నాము. సత్యనారాయణ స్వామి ప్రసాదం. శ్రీ సత్యనారాయణ స్వామికి జై. వీడియో అయితే చాలా బాగుంది కదా. సో మీరు అందరూ ఏం చేస్తారంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోద్దు.